మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టి వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రగతిని డిసైడ్ చేసే ఎన్నికలని, ఈ ఒక్కసారి జగన్ను గెలిపిస్తే మరో 2 సార్లు వెనక్కు చూడక్కర్లేదని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ రోజు ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రగతిని డిసైడ్ చేసే ఎన్నికలు. మనం ఒక్కసారి ఈ ఎలక్షన్లో కొంచెం కష్టపడి మంచి మెజార్టీతో మనం అందరినీ గెలిపించుకుంటే ఇంకొక 2-3 ఎలక్షన్లు మనం చూడక్కర్లేదు. పార్టీలు ఇప్పటికే అదే ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ప్రతిపక్షాలు తెలుగుదేశం, దానికి పక్కన జనసేన, అవతల వైపు బీజేపీ, యువతల వైపు కమ్యూనిస్టులు, ఇక అన్ని పార్టీలు అందరితో సహాయంతోనైనా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి, అడ్డకట్ట వేయాలన్నటువంటి తాపత్రయం. మరి మీరు చూడండి, మన నాయకుడి తాలూకా ఆగమనే రాజకీయాల్లోకి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి.